అదొక వెనుకబడిన ప్రాంతం. దశాబ్దాలుగా పరిస్థితులు మారలేదు. ఇన్నాళ్లు ఓపిగా ఎదురుచూసిన జనం ఇక భరించలేకపోయారు. వలస బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల నుంచి వలసలు కామని. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వలసలు కొనసాగుతున్నది మాత్రం ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి. అయితే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. రాష్ట్రానికి సీఎం, అక్కడ లోకల్ ఎమ్మెల్యే. దశాబ్దాలుగా ఆయనదే గెలుపు. సీఎంకు ఓటేసిన జనానికి మాత్రం ఉపాధి లేదు. పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారు. ఇప్పుడు మనం చూసిన వారంతా కుప్పం ప్రజలు. చంద్రబాబుకు 30 ఏళ్లుగా ఓటేసి గెలిపిస్తున్న ఓటర్లు. ప్రస్తుతం కుప్పం, గుడిపల్లె, శాంతిపురం మండలాల నుంచి ఇలా వలసలు వెళ్లేవాళ్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ 3 మండలాల నుంచి ప్రతిరోజు పదుల సంఖ్యలో జనం తట్టాబుట్టా సర్దుకుని రైళ్లెక్కేస్తున్నారు. చెన్నై, బెంగళూరుకు చేరుకుంటున్నారు. ఏడాదిలో 6 నుంచి 8 నెలల పాటు అక్కడే ఉంటారు. ఆ మహానగరాల్లో రోజు కూలీలుగా పనిచేసి ఇరుకు గదుల్లోనూ ఫుట్పాత్లపై పడుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. నిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేసేవారు కూడా ఉన్నారు. వీరి పరిస్థితి మరీ నరకం. కుప్పం నియోజకవర్గంలోని పల్లెల నుంచి తెల్లవారేసరికల్లా కుప్పం రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ రైలెక్కుతారు. తిరిగి ఇంటికి చేరేసరికి సగం రాత్రి గడిచిపోతుంది. 4-5 గంటలే నిద్ర. మళ్లీ జీవన పోరాటం మొదలవుతుంది. పనికిపోతా ఉంటాము, గారి పనికి పోయేది వచ్చేదే కష్టము. ఏదన్నా సరే ఒక ఫ్యాక్టరీలో ఏదైనా ఉంటే మాకు సౌకర్యంగా బాగుంటుంది. అంత దూరం వెళ్ళి వచ్చేది మాకు కష్టమే కదండి. అదే కుప్పంలో పని ఏమీ లేదు సార్, పని తక్కువగా ఉందండి. ఏమో మంచి చేసే ప్రజలకి ఏమన్నా పండ్లు ఉండేనట్ల, మాకు కూలి చేస్తేనే లేకపోతే అయ్యలేదు. కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లె మండలంలో చాలా గ్రామాలు ఇప్పుడు నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. కారణమేంటంటే ఇక్కడి గ్రామాల్లో 90% జనాలు వలస వెళ్లిపోయారు. ముసలివాళ్లు, వికలాంగులు మాత్రమే ఆ ఊర్లలో కనిపిస్తారు. చాలా ఇళ్లకు తాళాలు వేలాడుతూ ఉంటాయి. బ్యాటరీలే ఏమిలే, ఏం చేసేకైతుంది. ఇవంతా పెట్టిస్తే ఏదో చేసుకుంటాము, కూలీ నాలు చేసుకుని వాళ్ళను ఇంట్లో పెట్టుకుని జీవనాలు చేసుకుంటాము. అధికారులు కూడా పెంచుకుంటే ఇక్కడ చేసుకుని మా జీవనాన్ని గడుపుకొని పారిశ్రామికంగా మీకు ఇక్కడ ఫ్యాక్టరీలు పెడితే అక్కడ మేము ఉద్యోగాల్లో చేరుకొని సంతోషంగా ఇక్కడే ఉంటాం. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం ఉన్న ఊరిని వదిలి పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకి వెళ్లి సూర్యోదయం మొదలు సూర్యాస్తమం వరకు కూడా అక్కడ పొద్దంట కష్టపడి అర్ధరాత్రి వేళ కుప్పం చేరుకుంటున్నారు ఈ ప్రాంతవాసులు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతవాసుల కష్టాలు గట్టెక్కేదెప్పుడు అంటూ వారు నిలదీస్తున్నారు.